ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ గ్రూప్ 2 మెంటర్షిప్ ఎట్లా స్టార్ట్ చేస్తాడు, అసలు అంతమంది జనాలు ఎట్లా నమ్ముతున్నారు, ఇదేగా మీ డౌట్. ఒక 5 పాయింట్స్ లో మీకు క్లారిటీ ఇస్తాను, జాగ్రత్త వినండి. ఇక పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీలా గౌట్ ఎంప్లాయ్ కాదు. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చి వీడియోలు చేసుకుంటా కోర్సులు అమ్ముకోవడానికి. నోటిఫికేషన్స్ ఉన్నా లేకున్నా వాళ్ళతోనే ఉన్నా కాబట్టి వాళ్ళకు నా గురించి నా కంటెంట్ గురించి తెలుసు కాబట్టి నమ్ముతున్నారు అంతే. ఇక పాయింట్ నెంబర్ 2, యాక్చువల్లీ నేను గ్రూప్ 2 ఆస్పిరెంట్ ని కాదు, నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ని. యూపీఎస్సీ కి సీరియస్ గా 3 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత ఫినాన్షియల్ స్టెబిలిటీ లేక ఇంకో వేరే ఆప్షన్ లేక స్టేట్ ఎగ్జామ్స్ లో గ్రూప్ 2 ని చూస్ చేసుకుని ప్రిపేర్ అయ్యాను. సో ఇక్కడ ప్రిపేర్ అవ్వడం అంటే అల్లటప్పగా ప్రిపేర్ అవ్వలేదు, చాలా ఎఫర్ట్స్ పెట్టినా. ఎంత ఎఫర్ట్స్ పెట్టినా నాకు మాత్రమే తెలుసు. ఆ పాయింట్ నెంబర్ 3, నేను మీలా గౌట్ ఎంప్లాయ్ కాదు కదా భయపడుతూ బతకడానికి, అందుకే ఇక్కడ ఆస్పిరెంట్స్ కి రియాలిటీ చెప్తూ గైడ్ చేసిన. సో ఇక్కడ కూడా చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇక పాయింట్ నెంబర్ 4, కంటెంట్ అంటారా, నా దగ్గర కంటెంట్ లేనిదే టెలిగ్రామ్ లో 6000 ప్లస్ ఎంసీక్యూస్ పోస్ట్ చేసిన. కంటెంట్ లేనిదే జస్ట్ 5000 ఫాలోవర్స్ ఉన్నప్పుడే తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ 770 ఎంసీక్యూస్ తో బుక్ రిలీజ్ చేస్తున్నా. కంటెంట్ లేనిదే షార్ట్ టైమ్ లో ఇన్స్టాగ్రామ్ లో 77K ఫాలోవర్స్ తీసుకొస్తున్నా. కంటెంట్ లేనిదే యాప్ తీసుకొస్తున్నా. కంటెంట్ లేనిదే గ్రూప్ 2 మెంటర్షిప్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఫెయిల్ అయింది ఎగ్జామ్ లో మాత్రమే, నా ప్రిపరేషన్ లో ఎలాంటి పొరపాట్లు లేవు అనడానికి ఇవన్నీ నిదర్శనము. ఇక పాయింట్ నెంబర్ 5 ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్ని నాలాంటి ఫెయిల్యూర్స్ పెట్టినవే. వాళ్ళే ఎంతో మంది ఆస్పిరెంట్స్ ని విజేతలుగా మారుస్తున్నారు. మరి వాళ్ళెందుకు ఫెయిల్యూర్స్ అని అనట్లేదు? ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళే గొప్ప, సక్సెస్ కాని వాళ్ళు దేనికి పనికిరారు అన్నట్టు చూస్తున్నారు చూడు. ఇక్కడే మీ ఇంటెలెక్చువల్ లెవెల్స్ ఎంత పీక్స్ లో ఉన్నాయో అర్థమవుతుంది. ఇక్కడ నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు భయపడిస్తే భయపడడానికి నేను పిల్ల బచ్చ ఆస్పిరెంట్ ని కాదు. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఐ నో ఎవ్రీథింగ్. నేను నా ఫాలోవర్స్ కి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అనిల్ కుమార్.